హాయ్ ఫ్రెండ్స్, పచ్చిపులుసు చేయడానికి పచ్చిమిరపకాయలు వేపాను. ఇదిగో చింతపండు నానబెట్టాను. ఇప్పుడు పచ్చిపులుసు మిక్సీలో వేసి చేస్తాను. ఇప్పుడు మిక్సీలో వేసుకుందని. హాయ్ ఫ్రెండ్స్, పచ్చిపులుసు రెడీ అయిపోయింది. అంటే పసుపు వేసాను. పచ్చిమిరపకాయలు అంటే నాకు అలా కనపడితే తెల్లగా ఇష్టం ఉండదు. ఇదిగో రైస్, ఫ్రై చికెన్. అంటే ఎప్పుడు చికెన్ ఒకేలాగా ఫ్రై చేయకూడదు కదా, అందుకని ఇది వేరే లెవెల్ అనమాట. బాగా డ్రై అనమాట. అదే పచ్చిపులుసులోను కొంచెము పచ్చిమిరపకాయలు, చింతపండు, ఇదేంటిది అంటారు కదా, పల్లీల పొడి, పసుపు, ఉప్పు అన్నీ కలిపి వేస్తే ఇది ఎట్లా ఉందా. వావ్, సూపర్ టేస్ట్. అంటే ఈరోజు కర్రీ చేయాలనిపించలేదు నాకు. సరే పచ్చిపులుసు అయితే ఎట్లా ఉంటుంది అనుకున్నాను, కానీ చాలా బాగుంది. ఇంకా పచ్చిపులుసు బాగుంది. చికెన్ కూడా బాగుంది. బాగా డ్రై అయిపోయింది. అంటే ఒక్కొక్క వెరైటీ చేయాలి కదా. ఫ్రై ఫిష్ అయినా, చికెన్ ఫ్రై అయినా వేరుగా ఉండాలి కదా. ఇది అన్నం ఇలా కలుపుకొని పచ్చిపులుసు ఎక్కువ వేసుకొని తినాలి. వావ్, సూపర్. నేను అనుకున్న దానికంటే చాలా బాగుంది. సూపర్ టేస్ట్ అండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి. నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నచ్చితేనే కదా చూసేది. చాలామంది చూస్తున్నారు. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే చాలా వరకు నచ్చిందని. ఫ్రై చికెన్ ఇది. అంటే అట్టమైన ఫిష్ అంటున్నాను. ఇందాక చేపలు అమ్మే ఆమె వచ్చింది, ఇంకా ఆవిడే ఉండిపోయింది అనమాట. చూసారా, చాలా బాగుంది. పప్పుచారు ఉంది, కానీ పప్పుచారు అంటే పప్పు ఉంటుంది కదా, కందిపప్పు. సో ఇది కందిపప్పు కాదు కదా. పచ్చిమిరపకాయలు, చింతపండు, కొంచెం పల్లీల పొడి, పసుపు, ఉప్పు వేసి మిక్సీ పడితే ఇట్లా వచ్చింది. ఇదండి టేస్ట్ మట్టుకి చాలా అంటే చాలా బాగుంది. సూపర్ సూపర్ సూపర్.